శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతంలో ప్రథమ భాగం నుండి వ్యాసుడి సందేహము విందాము. అష్టాదశ పురాణకర్త వ్యాసుడికి ఒకసారి కలిగిందొక సందేహం. సకల చరాచర జీవ సృష్టికి మూలపురుషుడు పరబ్రహ్మము అని, ఆ పరబ్రహ్మము నుండి అతని సంకల్పం చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించి సృష్టి స్థితి లయ కార్యములు నడుపుతున్నారని విఘ్నులు భావిస్తున్నారు. అంతేకాదు, పరబ్రహ్మము నిరాకార నిర్వికారుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా వ్యాపించి చరాచరములన్నిటిలోనూ ఆత్మరూపముగా వసిస్తున్నాడని, అతడికి ఒక రూపము పేరు లేదని, అన్ని రూపాలు అందరి పేర్లు అతడేనని వేదాలు కూడా ప్రకటించాయి. అంతేకాదు, విష్ణుమూర్తి సర్వలోక పాలకుడని, అతడు విశ్వ విరాట్ పురుషుడని, సకల చరాచర జీవకోటి యావత్తు ఆ విరాట్ స్వరూపం నందే ఆవిర్భవిస్తోందని, కనుక అతడు జగన్నాథుడు అని ప్రస్తుతిస్తున్నాడని, అతడిని పురుషోత్తముడు అంటూ స్తుతిస్తున్నారంట అంటారు కొందరు. నిరాకారుడైన పరబ్రహ్మము ప్రపంచము నిర్మాణానికి సంకల్పించి తనకి తానుగా సాకార రూపం ధరించాడని, సాకార రూపంతో సదా సర్వ శుభాలను అనుగ్రహించేవాడు కనుక అతడు సదాశివుడు అని, అతడి సంకల్పం చేతనే అతని వామభాగం నుంచి విష్ణువు అవతరించాడని, ఆ విష్ణువు లోకపాలకుడిగా నియమించింది సదాశివుడే కనుక అతడే సర్వోత్తముడు అని, సర్వేశ్వరుడు అని ప్రస్తుతిస్తున్నారు మరికొందరు. ఇక తల్లిదండ్రుల అవసరం లేకుండా పద్మం నుండి స్వయంభువుడై అవతరించిన బ్రహ్మ సకల చరాచర జీవ సృష్టికి చేసి సృష్టికర్త అయ్యాడని, సర్వేశ్వరుడు అని కీర్తించబడుతున్న శంకరుడు బ్రహ్మ ముఖభాగం నుంచి రోధిస్తూ పుట్టి రుద్రుడు అయ్యాడని, 14 భువనాలను పంచభూతాలను దేవదానవ మానవాది సకల జీవకోట్లను సృష్టించి బ్రహ్మదేవుడు సర్వోన్నతుడు అని వాదిస్తున్నారు కొందరు. సర్వజీవులకు ఆరోగ్య ప్రదాత, ఆహార ప్రదాత అయిన ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు పరమాత్మ అని, సూర్యోపాసన ఉత్తమమైనదని వేదాలు చెబుతున్నాయి. ఇక యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను స్వీకరించే అగ్నిది దిక్పాలకాధిపతి అయిన ఇంద్రుడిని, సర్వజీవులకి అత్యంత ఆవశ్యకమైన జలానికి అధినాథుడైన వరుణుడిని కూడా పరమాత్మలుగా ప్రస్తుతించి వేద భాగాలుగా ఉన్నాయి కొన్ని. ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్ర అగ్ని వరుణులు వీరందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటేనని, అదే పరమాత్మ అని, ఆ పరమాత్మ విష్ణువు అని కొందరంటుంటే, కాదు ఆ పరమాత్మ శివుడు అని మరికొందరు వాదిస్తున్నారు. ఎవరేం చెప్పినా ఆ పరమాత్మ మాత్రమే అందరిలో ఉన్నాడని, అదే పరబ్రహ్మము అని చివరికి విశ్వసిస్తున్నారు. అయితే ఏ ప్రమాణాలకు అందని ఈ పరబ్రహ్మము ఎవరు, ఎలా తెలుసుకోవాలి? అంతకంటే ముందు తెలుసుకోవాల్సిన విషయము మరొకటి ఉంది. సృష్టికర్తని బ్రహ్మ అంటున్నారు. ఎవరి బ్రహ్మ? సృష్టించే శక్తి అతనికి ఎలా వచ్చింది? ఆ శక్తే లేకపోతే బ్రహ్మ ఏమవుతాడు? స్థితికర్తని విష్ణువుని అంటున్నారు. ఎవరి విష్ణువు? సర్వజీవులని పోషించే శక్తి అతనికి ఎలా వచ్చింది? ఆ శక్తి లేకుండా విష్ణువు ఏమవుతాడు? లయకారకుడిని శివుడిని అంటారు. ఎవరి శివుడు? సర్వజీవులని లయించే శక్తి అతనికి ఎలా వచ్చింది? ఆ శక్తి లేకుంటే శివుడు ఏమవుతాడు? దహన శక్తి గల వాడిని అగ్నిదేవుడు అంటారు. అతడికి దహన శక్తి ఎలా వచ్చింది? ఆ శక్తి నశిస్తే అగ్ని ఏమవుతాడు? తేజప్రకాశ శక్తి కలిగిన సూర్యుడిలో ఆ శక్తి నశిస్తే ఏమవుతాడు? భూమి అడుగున మహాసముద్రం ఉందంటారు. ఆ సముద్ర జలాల్లో మునిగిపోకుండా భూమిని జలంపై నిలబెట్టి కాపాడుతున్న శక్తి ఎవరు? ఏ ఆధారం లేకుండా పైన ఆకాశం ఉంది. ఆ ఆకాశం రాలి భూమిపై పడకుండా ఆపుతున్న శక్తి ఎవరు? నీటిపై తేలే శక్తి భూమికి ఆధారం లేకుండా నిలిచే శక్తి ఆకాశానికి ఎలా వచ్చింది? వాయువు సహజ గుణం వీచటం, చలనం. వాయువుకి వీచే శక్తి ఎలా వచ్చింది? భూమి సముద్రంలో మునిగిపోకుండా, ఆకాశం కింద పడకుండా, సూర్యచంద్రులు గతులు తప్పకుండా, అగ్నివాయువులు అదుపు తప్పి విజృంభించకుండా ఆపుతున్న శక్తి అందరిలో అన్నిట్లోనూ అంతర్లీనంగా అంతరాత్మలాగా ఉంటూ తాను లేనిదే, తన శక్తి లేనిదే ఈ ప్రపంచం మనుగడ సాగించజాలదని చాటి చెబుతున్న ఆ మహాశక్తి ఎవరు? ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? ఒక జీవి జీవించటానికి మూలాధారం ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిలో నుంచి శక్తిని తొలగిస్తే ప్రాణం ఏమవుతుంది? నిస్తేజం అవుతుంది. అంటే జీవితం అంతా అంతమై జీవి నశిస్తుంది. కళ్ళకి చూపుడు శక్తి ఉంది. ఆ శక్తి నశిస్తే చూపు ఏమవుతుంది?
కాళ్ళకి నడిచే శక్తి ఉంది. ఆ శక్తి నశిస్తే కాళ్ళు ఏమవుతాయి? నాలుకకి వాక్శక్తి ఉంది. ఆ శక్తి లేకుంటే వాక్కు ఏమవుతుంది? అంతేనా? ఒక జీవిలో ఉన్న జీవశక్తి, జీర్ణశక్తి, జ్ఞానశక్తి, ఆలోచనాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, సహనశక్తి, సంకల్పశక్తి, నిగ్రహశక్తి, ధారణశక్తి, ఇలా ఎన్నో శక్తులు. ఆ శక్తులు లేకపోతే ఆ జీవి ఎలా ఉంటుంది? ఏమవుతుంది? ఆ మూలశక్తి లేకపోతే ఈ ప్రపంచం ఏమవుతుంది? అష్టాదశ పురాణకర్త విష్ణాంశ సంభూతుడు అయిన వేదవ్యాసుడికి ఈ సందేహం వచ్చింది. వేద విభజన చేసి శృతులు స్మృతులు రచించిన అనంతరం పురాణ రచనలు చేస్తూ బ్రహ్మపురాణం, విష్ణుపురాణం, లింగపురాణం తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి దేవేరులైన సరస్వతి, లక్ష్మీ, పార్వతి లీలా విశేషాలతో వేదాల్లోని సత్యాంశాలని జోడించి ఒక పురాణాన్ని రచించాలని సంకల్పించాడు వ్యాసుడు. ఆ పురాణానికి భగవతి పురాణం అని నామకరణం చేశాడు. ఈ భగవతి పురాణం తర్వాతి కాలంలో దేవీ భాగవతంగా ప్రసిద్ధమైంది. భగవంతుడు పురుష శబ్దం అయితే భగవతి స్త్రీ శబ్దం. బ్రహ్మ భగవంతుడు, విష్ణువు భగవంతుడు, శివుడు కూడా భగవంతుడే. ఈ ముగ్గురికి మూల పురుషుడైన పరబ్రహ్మని భగవంతుడు అని వేదాలు కీర్తించాయి. ఆ ప్రకారంగా సరస్వతి, లక్ష్మి, పార్వతులు మూల మాతృక అయిన పరాశక్తిని భగవతి అని ప్రస్తుతిస్తూ ఆ త్రిమాతల అవతార విశేషాలను వివరించే తన గ్రంథాన్ని భగవతీ పురాణం అని పేరు పెట్టాడు వ్యాసుడు. పురాణానికి పేరైతే పెట్టాడు, కానీ ఆ తర్వాత కథ ఏమాత్రం ముందుకు సాగలేదు. అనేకానేక సందేహాలతో వ్యాసుడి మనస్సు వికలమైపోయింది. అతడి ప్రశ్నలకి సమాధానం దొరకలేదు. అతడి సమస్యలకి పరిష్కార మార్గం కనిపించలేదు. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఈ త్రిశక్తులకు ఆధారమైన మూలశక్తి ఏది? ఎక్కడుంటుంది? ఒకనాడు బ్రహ్మర్షి నారద మహర్షి వచ్చాడు. ఆయనకి ఆర్ఘ్యపాదులిచ్చి కుశల ప్రశ్నలు వేశాక వ్యాసుడు తన సందేహాన్ని బయటపెట్టారు. సమాధానం చెప్పమని అడిగాడు. నారదుడు మందహాసం చేసి, నాయనా వ్యాస, ఒకప్పుడు నాకు ఇలాంటి సందేహమే కలిగింది. నేను నా పితృడు దేవుడైన విధాతను స్మరించి నీలాగే ప్రశ్నించాను. బ్రహ్మదేవుడు నవ్వి, కుమారా, ఒకప్పుడు మహాపద్మములో అనూహ్యంగా నేను జన్మించినప్పుడు నాకు ఇట్లాంటి సందేహం కలిగింది అంటూ ఈ సృష్టి రహస్యం యావత్తు నాకు వివరించారు. ఆ కథ విను అని చెప్పి నారదుడు బ్రహ్మ చెప్పిన సృష్టి రహస్యం వినిపించాడు. వ్యాసుడు అంతా విని, ఈ కథంతా ఇంతకుముందు నేను రచించిన అనేక పురాణాల్లో చెప్పిన కథే బ్రహ్మర్షి. నిరాకారుడైన పరబ్రహ్మం నుండి విష్ణువు, అతని నుండి బ్రహ్మ, ఆ బ్రహ్మ చేత ఈ ప్రపంచాన్ని సృష్టి, త్రిమాతలు వారి అంశారూపిణులై దేవేరునులు, ఇవన్నీ వేదాల్లో ప్రవచించినవే, నగ్న సత్యాలే. ఇవి కాదు, ఇంతకు మించి మహారహస్యం ఏదో ఉంది. ఈ సమస్త సృష్టికి మూలమైన అసలైన దేవరహస్యం ఏదో ఉంది అని నిట్టూర్చి చప్పున తలెత్తి నారదుడి వైపు చూస్తూ, సృష్టికి మూలమైన శక్తి రహస్యం ఏమిటో తెలియాలి నాయన, వేదాల్లో ప్రస్తుతించని ఆ నగ్న సత్యం వివరాలు కావాలి అన్నాడు వ్యాసుడు. నగ్న సత్యమా? అది వేదాల్లో ప్రస్తావించనిదా అన్నాడు నారదుడు విస్తుపోతూ. అవును బ్రహ్మర్షి అని వ్యాసుడు సాలోచనగా నొసలు ముడుస్తూ, నిరాకారుడైన పరబ్రహ్మము ప్రపంచాన్ని సృష్టించడానికి నిశ్చయించి తనను తాను సాకారుడైన పురుషుడిగా రూపొందించుకొని పరమేశ్వరుడు అయ్యాడని, అతడే సృష్టికి అవసరమైన క్షేత్రం కోసం తన శరీరంలో సగభాగాన్ని స్త్రీగా రూపొందించుకొని అర్ధనారీశ్వరుడు అయ్యాడని, ఆ స్త్రీ రూపమే పరమేశ్వరి ప్రేరిట సృష్టికి క్షేత్రం అయిందని, ఆ స్త్రీ పురుషుల సంయోగం వల్ల కృష్ణుడు అవతరించాడని, ఆ తర్వాత అతని నుండి అంటూ ఉంటే నారదుడు కల్పించుకుంటూ, జరిగిన సృష్టి పరిణామ క్రమం ఇదే కదా అన్నాడు. ఇదే. నన్ను విశ్వాసంతో నేను ఇంతకాలం నా గ్రంథాల్లో ఈ పరిణామ క్రమాన్ని వివరించాను దేవర్షి. కానీ ఇది నిజం కాదు అన్న అనుమానం ఇంకేదో ఉంది అన్న సందేహం నాకు కలగడానికి కారణం కూడా ఈ సృష్టి పరిణామ క్రమమే అన్నాడు వ్యాసుడు సాలోచనగా. అంటే రెట్టించాడు నారదుడు అసహనంతో. అంటే వ్యాసుడు ఆకాశం వైపు దీర్ఘంగా దృష్టి సారిస్తూ, అవనీతలపైకి ఆకాశం రాలి పలకుండా ఆపుతున్న శక్తి ఎవరు? ఇంద్రుడా? వాయువా? వరుణుడా? పోనీ సృష్టికర్త అయిన మీ జనకుడు బ్రహ్మదేవుడా? లేకపోతే అతని జనకుడైన విష్ణు భగవానుడా? కాక ఈ త్రిమూర్తులను తన నుంచి సృష్టించిన ఆ అర్ధనారీశ్వరుడా? త్రిమూర్తులను సృజించటానికి తనకొక క్షేత్రం కావాలి, సృష్టి ఫలించడానికి తనకొక శక్తి కావాలి అని భావించి తన శరీరంలో అర్ధభాగాన్ని శక్తిగా మార్చుకున్నాడంటే
ఆ పురుషుడికి సృష్టించే సామర్థ్యం లేదా శక్తి చేరిక లేకపోతే ఆ పురుషుడు అసమర్థుడా? మరి అలాంటి నిస్సహాయుడు, నిరాకారుడు, శక్తిరహితుడు అయిన పరబ్రహ్మము తనను తాను సాకారుడిగా, పరమేశ్వరుడిగా ఎలా సృజించుకున్నాడు? ఏదో అతీంద్రియ శక్తి, సృష్టికంతటికీ ఆధారమైన మహాశక్తి, సృష్టికి క్షేత్రమైన శక్తి ఏదో ఉంది. ఆ శక్తి మహాశక్తి క్షేత్రం నుంచే, ఆ మహాశక్తి సంకల్ప శక్తి క్షేత్రం నుంచే మనోవేదాలు ప్రస్తుతించిన పరబ్రహ్మం సృజించడానికి నా విశ్వాసం నారద. ఎందుకంటే వేదం ఓంకారంలో నుంచి పుట్టింది. ఆ ఓంకారంలో నుంచి బ్రహ్మము పుట్టింది. అదే శబ్దము బ్రహ్మము. కంటికి కనిపించని కేవలం శబ్దమాత్రంగా తన ఉనికిని చాటిన ఆ నాద బ్రహ్మమే నిరాకార, నిర్గుణ, నిరాకార పరబ్రహ్మము అని వేదం ఘోషించింది. మరి ఈ నాదం సృజించిన, వేదమును సృజించిన ఆ ఓంకారము, ఆ నాదశక్తి ఎవరు? ఆ మహాశక్తి ఎవరు? నారద, సృష్టి స్థితి లయముల మూలమైన పరబ్రహ్మమునికే సృష్టికర్త అయిన ఆ అతీంద్రియ శక్తి, మహామహిమాన్వితమైన ఆ మహాశక్తి. ఆ మహాశక్తి ఎవరు నారద? ఆ తల్లి ఎవరు? ఎక్కడుంటుంది అని ప్రశ్నించాడు వ్యాసుడి భావోద్వేగంతో. వ్యాసుడి ప్రశ్నలు విన్న నారదుడు నిశ్చేషుడయ్యాడు. వ్యాసుడి ప్రశ్నలు, అతడి సందేహాలు సామాన్యమైనవి కావు. సృష్టికి మూలము పరబ్రహ్మమేనని అందరూ విశ్వసిస్తారు. ఆ సత్యానికి వేదమే ప్రమాణంగా తీసుకున్నారు. త్రిమూర్తులు సైతం ఆ మాటే చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వ్యాసుడు అనూహ్యమైన సంశయాన్ని సృష్టించాడు. ఇది యథార్థమా? వ్యాసుడి వ్యూహ? నారదుడు ఏదీ తేల్చుకోలేక అనిశ్చితంగా వ్యాసుడి వైపు చూశాడు. ఎందుకంటే నారదుడు బ్రహ్మమానసపుత్రుడు అయితే వ్యాసుడు విష్ణు వంశతో పుట్టిన కారణ జన్ముడు. నారదుడులాగే వ్యాసుడు తపస్సు చేశాడు. నారదుడులాగే వ్యాసుడు కూడా త్రిలోకములలో ఎక్కడైనా సంచరించే శక్తి ఇతుడు. అలాంటి వ్యాసుడు కేవలం ఊహల మీద ఆధారపడి ఇలాంటి విషయం ప్రస్తావించడు. అనంతమైన వేదమును విభజించి చతుర్వేదాలుగా చేసిన ఘటనా సమర్థుడు ఈ వేదవ్యాసుడు. మరి ఇతడే సంశయిస్తున్నాడంటే నిరాకారమైన పరబ్రహ్మమునకు మించిన మరో మహాశక్తి ఉందా? ఏమిటా శక్తి? ఎక్కడుంటుంది? చెప్పు నారద, దయచేసి యథార్థం చెప్పు. ఆ మహాశక్తి ఎవరు? భావోద్వేగంతో ప్రశ్నించాడు వ్యాసుడు. నారదుడు తేరుకుంటూ సూక్ష్మ మందహాసం చేసి, మహాశక్త నువ్వేమైనా కలకన్నావా? కృష్ణద్వైపాసన అని అడిగాడు. వ్యాసుడు అసలు పేరు కృష్ణోద్వైపానుడు. వేదమును 4 భాగాలుగా విస్తరింపజేసి వేదవ్యాసుడు అన్న బిరుదును పొందాడు. పరబ్రహ్మము అంటే నిరాకారము, నిర్గుణము అంటే పదార్థరహితము. దానికి సరి అయిన నిర్వచనం శూన్యము. సృష్టికి పూర్వం ఉన్నది శూన్యము అని వేదాలు చెప్పాయి. మహర్షులు అనుభవం జ్ఞానంతో ప్రకటించారు. నువ్వు నీ శృతి స్మృతులతో పురాణాల్లోనూ రచించావు. సృష్టికి పూర్వము ఉన్నదంతా శూన్యమైతే ఆ శూన్యమునకు మరో సృష్టికర్త అని ప్రశ్నించాడు నారదుడు. అదే సృష్టికి పూర్వము ఉన్నదంతా శూన్యం అయితే ఆ శూన్యంలో ఉన్నదేమిటి? చీకట, వెలుతురా అని అడిగాడు వ్యాసుడు ఉద్విగ్న స్వరంతో. నారదుడు విస్మయంగా చూస్తూ, సృష్టికి పూర్వం చీకటి, వెలుతురు, పగలు, రాత్రి అనేవి లేనే లేవు వ్యాస. ఉన్నది శూన్యము మాత్రమే అన్నాడు విసుగ్గా. ఉన్నది శూన్యమే అన్ననే మాటల్లో మరేదో ఉన్నది అన్న భావన అసంకల్పితంగా ధ్వనిస్తోంది నారద. మన చుట్టూ వాయువు వీస్తోంది. ఆ గాలి మన కంటికి కనిపించదు. వీచటం అనే అనుభూతిని ద్వారా మాత్రమే మనం వాయువుని ఉనికిని నిర్ధారిస్తాం. కంటికి కనిపించని గాలి అంటే అది శూన్యమే కదా. అట్లే సృష్టికి ముందున్న శూన్యమునకు ఆధారంగా ఏదో శక్తి ఉందన్నాడు వ్యాసుడు దీర్ఘాలోచనతో. శూన్యమునకు ఆధారమా? రెట్టించాడు నారదుడు. అవును నారద, శూన్యమునకు సృష్టి చేసే శక్తి లేదు. మన చుట్టూ ప్రసరిస్తున్న వాయువు మనకి కనిపించినట్లే శూన్యమునకు ఆధారమైన శక్తి ఆ శూన్యములోనే ఉంది. ఆ శక్తి వలనే శూన్యంలో నుంచి సృష్టి, జీవుల ఉత్పత్తి జరుగుతుంది. ఆ శక్తి నుంచే పరబ్రహ్మం ఉద్భవించింది. ఆ శక్తి వల్లనే నిరాకారమైన పరబ్రహ్మము ఆకారము ధరించింది. ఆ శక్తికి సంకల్పం వలనే ప్రపంచ సృష్టికి జరిగింది. అంటే సృష్టికి మూలము నిరాకారమైన పరబ్రహ్మము, సాకారము సృష్టించిన ఆ మహాశక్తి. నారద, విఘ్నులకి సైతం గోచరించిన ఆ మహాశక్తి ఆ మహాశూన్యమునకు ఆధారమైన తన ఉనికిని చాటుతోంది. శూన్యంలోకి ఏ మూలో బిందువులాగా, పరమాణువులాగా ఆ మహాశక్తి నశిస్తోంది. ఆ బిందువు ప్రకాశం చేతనే శూన్యము
అనే పరబ్రహ్మము ఉనికిని జ్ఞానులు గుర్తించగలిగారు నారద అన్నాడు వ్యాసుడు భావావేశాలతో ఊగిపోతూ. నారదుడి హృదయం ఆర్ద్రతతో పులకాంకితమైంది. అతడి దేహం రోమాంచితమైంది. అతడి నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. ధన్యుడివి నాయన, అద్భుతమైన ఆలోచనా పటిమతో జ్ఞానులను సైతం గుర్తించలేని బిందురూప మహాశక్తి ఉనికిని బహిర్గతం చేశావు. సృష్టికి మూలమైన ఆ బిందు కళాధరి ఎవరో తెలుసుకో. తపస్సు చేసి ఆ మహాశక్తిని ప్రసన్నం చేసుకో. ఆ తల్లి అనుగ్రహం పొందు. ఆమె అనుజ్ఞతోనే ఆమె నిజస్వరూపతత్వాన్ని లోకానికి విశదం చెయ్యి వ్యాస. నీకు శుభం. నీ సంకల్పానికి జయం. సత్సంకల్పానికి మించిన సుముహూర్తం మరొకటి లేదు కనుక ఈ శుభక్షణంలోనే తపోదీక్ష స్వీకరించు. సర్వమంత్రాలకి మూలమైన ఓంకార మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను నాయనా వ్యాస. ఈ మంత్రోపదేశం నీకు, నీ గురువునకు గౌరవాన్ని నేను దక్కించుకుంటున్నాను. దీక్ష స్వీకారానికి గాను స్నాన సంధ్యాలాచరించి బహిర్గత శుచివైరా అని పలికాడు నారదుడు. నారద మహర్షి ఆదేశాన్ని పాటించి వ్యాసుడు స్నాన సంధ్యలు చేసి వచ్చాడు. నారదుడు అతనికి మంత్రయుక్తంగా తపోదీక్షనిచ్చి, నాయనా వ్యాస, వేద విభజనకర్తవైన నీకు తెలియనిదేమీ లేదు. ఆ వేదం ప్రజాపతివై ఇదం అసత్ అని తెలిపింది. అంటే ఆదిలోనే ఉన్నది పరబ్రహ్మ స్వరూపము అని. అట్లే తస్య వాగ్దిత్వ అసిత్ అంటే ఆ బ్రహ్మంతో వాక్కు ముడిపడి ఉన్నదని. అలాగే వాగ్వై బ్రహ్మ అంటే వాక్కే బ్రహ్మము అని తెలిపింది వేదము. నాదంతో కూడిన ఆ వాక్కే ఓంకారం. అదే తొలి మంత్రాక్షరం. మహాశక్తివంతమైన మంత్రం ఓంకారం. సమస్త జగత్తు ఓంకారం నుంచే ఉద్భవించిందని మహర్షులు గుర్తించారు. ఈ లోకంలో ఏ మంత్రమైనా సరే ఆ మంత్రానికి ముందు ఓంకారం చేరిస్తేనే మంత్రం శక్తివంతం అవుతుంది. ఓంకారం లేని మంత్రానికి శక్తి ఉండదు. అలాంటి మంత్రాన్ని జపించిన ఫలితం ఉండదు. తొలుత శ్రీమన్నారాయణుడు ఈ ఓంకార మంత్రాన్ని జపించి శక్తియుతుడైనాడు. మా తండ్రి బ్రహ్మదేవుడు కూడా ఈ ఓంకారాన్ని జపించినందువల్ల సృష్టికర్త అయ్యాడు. ఆ పరమేశ్వరుడు నిరంతరం ఓంకారాన్నే జపిస్తూ ఉంటాడు. ఓంకారం సనాతని సర్వశక్తి స్వరూపిణి. అట్టి మహామహిమాన్వితమైన ప్రణవ మంత్రం ఓంకారం నీకు ఉపదేశిస్తున్నాను. భక్తి ప్రపత్తులను స్వీకరించి నిరంతరాయంగా జపించు అని చెప్పి అతడికి దక్షిణ కర్ణంలో ఓం అనే మంత్రోపదేశం చేశాడు నారదుడు. ఓం భక్తితో ఉచ్చరిస్తూ మంత్రజప దీక్షలో మునిగిపోయాడు వ్యాసుడు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంటూ వ్యాసుడు ఆశీర్వదిస్తూ అంతర్దహితుడయ్యాడు నారదుడు. వ్యాసుడు తపస్సు క్రమక్రమంగా తీవ్రమైంది. 100 సంవత్సరాల పాటు అన్న పానీయాలు మాని కేవలం వాయువు భక్షణ చేస్తూ దీక్షతో చేస్తున్న అతడి తపోశక్తి త్రిలోకాలు, 14 భువనాలు అతలాకుతలమైపోయాయి. ఏ నిమిషంలోనైనా ఆ తపోగ్ని కీలలు ఆ 14 లోకాలను చుట్టుముట్టి దహించి దగ్ధం చేసేలా ఉన్నాయి. ఓం 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 అని వ్యాసుడి కంఠంలో నుంచి ప్రతిధ్వనిస్తున్న ఓంకార నాదశక్తి నుంచి ఉత్పన్నమవుతున్న ప్రళయ ప్రభంజనం శక్తి తాకిడికి తాళలేక ముల్లోకాలు గడగడ లాడిపోసాగాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఆ ప్రణవనాథ శక్తి ప్రభావానికి ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఓంకారానికి ఆద్యురాలైన జగన్మాతని స్మరిస్తూ త్రిమూర్తులు భయభక్తులతో చేతులు జోడిస్తూ, తల్లి జగదీశ్వరి, త్రిజగాలకి ఆద్యురాలివి జగన్మాత, సృష్టి స్థితి లయములకు మూలమైన అంబిక, హే జగదంబిక. వ్యాసుడి కఠోర తపశ్శక్తి తాళలేక ముల్లోకాలు కకలా వికలమైపోతున్నాయి. సృష్టి స్థితి లయకారకులమైన మేము సైతం వ్యాసుడి నోట్లో నుంచి వెలువడుతున్న నీ పవిత్ర ప్రణవ ఓంకార మంత్ర మహిమాన్విత శక్తి ముందు అశక్తులమైపోయి నిన్ను శరణు వేడుతున్నాము. హే జగన్మాత, త్రిలోక జనని, ఆదిపరాశక్తి, వ్యాసుడి ఆర్తి చల్లార్చు, త్రిలోకాలకి శాంతిని ప్రసాదించు, శరణుదేవి శరణు శరణు అని ప్రార్థించారు త్రిమూర్తులు మువ్వురు. సర్వేజన సుఖినో భవంతు.